ఓం నమో నారాయణాయ. మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము. ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. గోపకాంతలు అనుకుంటున్నారు, గత జన్మలలో మనము ఏ ఏ నోములు చేశామో, ఏ యాగాలు యజ్ఞాలు నోములు వ్రతాలు చేశామో, ఎవరికి ఏం దానాలు చేశామో, ఏ సద్విషయాలను ఆసక్తి చేత మాట్లాడుకున్నామో, సత్యవాక్యములను ఏం పలికామో, సిద్ధ పురుషులు నడయాడిన ప్రదేశాలను ఎన్ని దర్శించామో, వాటి ఫలితంగానే ఇప్పుడు ఇచట నిర్భయుడైన ఈ బాలకృష్ణుణ్ణి చూడగలుగుతున్నాము అని ఈ విధంగా గొల్లలందరూ అనుకున్నారు. నందుడు మాత్రం తనకు వసుదేవుడు చెప్పిన మాటలు గుర్తుకురాగా భయపడుచున్నాడు. ఒకనాడు యశోద ముద్దుల కృష్ణుణ్ణి చేరదీసుకొని ఒడిలో కూర్చుండపెట్టుకొని ముద్దాడి పాలు తాగించి ప్రేమతో ముఖాన్ని నిమిరింది. ఇంతలో ఆ బాలుడు నవ్వుతూ నిద్రిస్తున్నట్లుగా ఆవలించాడు. అప్పుడా నోరు గుహ ద్వారం వలె తోచి అందు సముద్రాలు, దిక్కులు, నేల, అడవులు, దీవులు, కొండలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, లోకములు, తిరిగేవి తిరిగనివైన ప్రాణికోటి యొక్క కోటాను కోట్ల సమూహం కనిపించాయి. ఆమె కన్నులు అరమోడ్పులు కాగా నివ్వెరపోయింది. సమస్త విశ్వము తనయందే ఉన్నది, కానీ తాను విశ్వానికి పరిమితమైన వాడిని కాననే సత్యాన్ని తల్లికి చూపించాడు. ఆ పిమ్మట ఒక రోజున యాదవ పురోహితుడైన గర్గుడు వసుదేవుడు పంపగా రేపల్లెకు వచ్చాడు. ఆయనను చూసి నందుడు లేచి నిల్చొని నమస్కారం చేశాడు. ఆయన మంచి గుణాలు, నడవడిక, సత్పురుష సాంగత్యం కలిగినవాడు. నిత్యము శివుణ్ణి ఆరాధిస్తూ మనసులో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను లేనివాడు. దుర్జనులను దరిచేరనియక వర్తించే ఆ గర్గ మహామునిని నందుడు అతి ప్రీతితో సేవించాడు. తగిన సత్కారాలు చేసి ఆయనతో ఇట్లా అన్నాడు: మహాత్ములైన మీ బోటి వారు ఊరికే రారు. మా వంటి వారింటికి వచ్చారంటే దానికి ఏదో కారణం ఉంటుంది. అది మాకు మేలు కలగచేయటం కోసమే కానీ వేరేమి కాదు. కనుక మీ రాక మాకు నిజంగా శ్రేయోదాయకమే అవుతుంది. మీరు జ్యోతిష్కులందరిలోనూ శ్రేష్ఠులు. తేజోమూర్తులైన మీ ఖ్యాతి అన్ని దిక్కులలో నిండి ఉన్నది. బ్రహ్మజ్ఞాన సంపన్నుడవు. నా విన్నపాన్ని ఆలకించండి. వేద శాస్త్రాదుల చేత నిర్ణయింపబడిన గురువు మానవులకు బ్రాహ్మణుడే. మీరు ఈ కుమారులిద్దరికీ వేదోక్త మంత్రాల చేత నామకరణ మొదలైన సంస్కారాలు చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి నందుడు రోహిణీదేవి కుమారుణ్ణి తన కుమారుణ్ణి గర్గ మహర్షికి చూపాడు. కంసుని వేటి నుండి తప్పించుకున్న యోగమాయ చెప్పిన మాటలను నందునికి తెలియజేశాడు గర్గుడు. దేవకీదేవి కొడుకు వేరొక చోట ఉన్నాడని కంసునికి తెలుసు. కనుక ఈ పసివాని సంస్కారాలు రహస్యంగా చేయడం అన్ని విధాల మంచిదని గర్గుడు చెప్పగా నందుడు దానికి సమ్మతించాడు. అంతటా గర్గ మహర్షి రోహిణీదేవి కుమారునికి నామకరణం ఈ విధంగా చేశాడు. జనులందరికీ ప్రీతి పాత్రంగా మెలిగేవాడు కనుక రాముడని, మహాబలవంతుడైనందున బలరామునిగా ప్రసిద్ధిని గాంచుతాడని తెలిపాడు. యాదవుల నుండి పల్లెలోనికి సంకర్షణ చేయబడిన వాడు కావున సంకర్షణుడుగా కూడా పిలువబడతాడు. పిమ్మట గర్గ మహాముని కృష్ణుని చూసి, ఈ బిడ్డ ఇదివరలో తెలుపు, ఎరుపు, పసుపు వర్ణాల్లో ఉన్నాడు. ఇప్పుడు నల్లని వర్ణం కలవాడు కనుక కృష్ణుడు అని పిలువబడి వసుదేవునికి పుట్టాడు కనుక వాసుదేవుడయ్యాడు. ఈ పాపడికి గుణములు, రూపములు, కర్మలు అనేకంగా ఉన్నాయి కనుక నామధేయాలు కూడా అనేకంగా ఉంటాయి. ఈ బాలుని వలన మీ కష్టాలు తీరుతాయి. ఈ బాలకుడు దుష్ట శిక్షణం శిష్ట రక్షణ చేస్తాడు. అతడు నారాయణ సమానుడని చెప్పి ఆ మునీశ్వరుడు తన గృహానికి వెళ్ళిపోయాడు. ఆ మునీశ్వరుడు తన కుమారుని గురించి మంచి మాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు. శ్రీకృష్ణ బలరాముల బాల క్రీడాభి వర్ణనము. ఆ విధంగా నామకరణాన్ని పొందిన బలరామకృష్ణులు ఇరువురు బాల్య క్రీడలు ఆరంభించారు. మోకాళ్లకు చేతులను ఆనిస్తూ లేచి నిలబడబోతారు. అంతలోనే తూలిపడుతూ మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తారు. తమ తల్లుల పైట కొంగులను పట్టి లాగుతూ మారాము చేస్తారు. ఆవు దూడల తోక పుచ్చుకొని వాటి వెంటే వెడుతూ బురద వచ్చిన వదలాన్ని తెలియక
ఆ బురదనంతా వంటికి అంటించుకుంటారు. ఇంతలోనే ఆకలి గుర్తుకు వచ్చి తల్లుల వద్దకు వచ్చి పాలు తాగుతారు. వచ్చి రాని ముద్దు మాటలు పలుకుతూ ఉంటారు. నృత్యం తెలిసినట్టుగా కాళ్ళు చేతులను అందంగా కదుపుతూ ఉంటారు. ఈ విధంగా గోపకులంలో వారినందరినీ అలరించసాగారు. బలరామకృష్ణులు ఆటలు ప్రారంభించగానే వారిని చూసి రంభాదులు ఆకాశంలో నృత్యం చేశారు. వీరి ఆటలకు శత్రువులైన కంసాదులు తెలియని భయం కలిగి కన్నులు గానక తిరగసాగారు. తపస్సు చేసుకునే ఋషులందరూ సంతోషంతో ఇక మనకు మేలు కలుగుతుందని రహస్యంగా ముచ్చటలు ఆడుకోసాగారు. ఈ విధంగా బాలలు ఆడుతున్నారు. వారు నేలపైన పాకుతూ తల ఎత్తి చూస్తే ఆదిశేషుడు పడగెత్తినట్లు కనిపిస్తారు. మట్టిని వంటికి అలదుకున్నప్పుడు గున్న ఏనుగు వలె తోస్తారు. ఎగిరి దూకుతుంటే సింహపు పిల్లల వలె అనిపిస్తారు. దినదిన ప్రవర్ధమానులగుచు ఉదయకాలపు సూర్యుని వలె నిండు జాబిలిలోని చందమం వలె గోచరిస్తారు. పాలను తాగి పరవశంతో అరమోడ్పు కన్నులతో ఉన్నప్పుడు అమృతత్వపు రుచి చూసిన యోగీశ్వరుల వలె అనిపిస్తారు. వారు ఏమి చేసినా ఇంకా చూడాలనే తన్మయ భావం చూసేవారిలో కలగసాగింది. భక్తితో తనను చూడని జనులను శ్రీహరి ఎప్పుడూ చూడడు. ఆయన కన్నెత్తి చూసినంత మాత్రమున లోకాలన్నీ పుట్టుతూ గిట్టుతూ ఉంటాయి. అటువంటి సర్వశక్తిమంతుడైన శ్రీహరి గోపాల బాలుని రూపంలో చుట్టూ ఉన్న వారిని పరికించి చూస్తూ గుర్తుపట్టడం నేర్చుకుంటున్నాడని తెలియజేసే విధంగా నటిస్తున్నాడు. ఓ రాజా, ఆ పురుషోత్తముడు చిరునవ్వి నవ్వితే దట్టమైన అజ్ఞానం కూడా నవ్వుల పాలై జ్ఞానం కలిగేలా చేస్తుంది. అటువంటి విష్ణువు అపురూప బాలకుడై తనను చూసి నవ్వే గోపికలను చూస్తూ తాను నవ్వడం నేర్చుకుంటున్నాడు. జన్మ లేని వాడగుడ చేత తల్లులు లేనివాడై త్రిమూర్తులకు అతీతంగా ప్రకాశించే సర్వోత్కృష్టుడైన పరమేశ్వరుడు పసిబిడ్డడై తల్లులకు సంతోషం కలిగేటట్లు అమ్మా అని పిలవటం మెల్లగా నేర్చుకున్నాడు. సహస్రపాదునిగా 1000 అడుగులను కలిగిన వానిగా కీర్తించబడిన శ్రీహరి వామన అవతారంలో 2 అడుగులలో భూమి ఆకాశాలను కొలిచిన వాడైన విష్ణువు ఇప్పుడు బాలకృష్ణ రూపంలో బుడిబుడి అడుగులు వేయటం నేర్చుకుంటున్నాడు. ఆయన తప్పటడుగులు శత్రువులు అడుగంటే విధంగా ఉన్నాయి. ఆటల సమయమందు బాలకృష్ణమూర్తి పరమశివుని వలె కనిపించేవాడు. ఆటల సందర్భంలో వాని శరీరానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనపడేది. ముత్యాల పేరుతో ఉంగరాల జుట్టును పైకి ముడివేసింది తల్లి యశోద. అది శివుని శిరస్సుపై ఉన్న చంద్రరేఖ వలె కనబడుతున్నది. కృష్ణయ్య నుదుట దిద్దిన ఎర్రని తిలకం మన్మథుని గెలిచిన శివుని 3వ కన్నులాగా ఉన్నది. కంఠమందున్న ఆరముల మధ్య భాగమందున్న పెద్ద నీలపు మణి శివుని కంఠమందున్న నల్లని ఆలాహలపు మచ్చవలే కనబడుతున్నది. మెడయందున్న ముత్యాల ఆరములు శివుని శరీరమును అలంకరించిన సర్పముల వలె ఉన్నవి. శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుని అవతారంలో ఈ లీలలు చూపించాడు. తనకు శివునికి ఎలాంటి భేదము లేదన్నట్లు ప్రకటిస్తూ బాలకృష్ణుడు శివుని వలె దర్శనమిచ్చాడు. బలరామకృష్ణుల బాల్య క్రీడలు గోపికలకు తన్మయత్వాన్ని కలిగిస్తున్నందున వారు ఆ మాధుర్యమునకు వశులై అన్ని పనులను మర్చిపోయి వారిని తదేకంగా చూస్తూ ఉండిపోయారు. పసివారైన బలరామకృష్ణులు ఎక్కడ గోళ్ళు కోరలు కొమ్ములు గల జంతువులతో తిరుగుతారో అని అనుక్షణం ఆ తల్లులు కాపలా కాస్తూ ఉండేవారు. ఆ పసివారికి అవి ఎక్కడ ఆపద కలిగిస్తాయో అని అప్రమత్తంగా ఉండసాగారు. అంతేగాక నీరు నిప్పు ముళ్ళు వంటి వాటికి జోలికి పోనివ్వక జాగ్రత్తలు తీసుకుంటూ సదా పిల్లల క్షేమాన్ని కాంక్షిస్తూ వారిని వీక్షిస్తూ ఆనంద తరంగాలలో ఓలలాడేవారు. బాలకృష్ణుడు బలరామునితో కలిసి తప్పటడుగులతో తన ఈడు గోప బాలులతో మెల్లగా ఆటలు ఆడడం ఆరంభించాడు. ఆ పిల్లలంతా చిన్ని కృష్ణుణ్ణి నాయకుని వలె భక్తిగా చూసేవారు. అతని శరీరపు నీలవర్ణ శోభను చూసి ఆ గోపికలు మురిసేవారు. ఇంతేకాకుండా ఆ బాలకృష్ణుడు నానాటికి చక్కగా నడవటం మాట్లాడటంలో సమర్థుడైనాడు. ఇప్పుడు కృష్ణునికి అలకలు కూడా మొదలైనాయి. తల్లి తనను అల్లరి చేయవద్దని బెదిరిస్తే వెంటనే అలకను అభినయిస్తూ దూరంగా వెళ్ళిపోతాడు. ఆ సమయాన కనబరిచిన అందాన్ని మురిపెంగా చూస్తూ ఆ తల్లి రమ్మని చేరబిలిస్తే వెంటనే పరుగున వచ్చి అల్లుకపోతాడు. ఆ పరుగుకి మొలత్రాటికి కట్టిన మువ్వలు గల్లు గల్లుమని వింత సవ్వడి చేస్తూ ఉంటే గారాలు పోతూ తల్లిని చేరి పాలు తాగుతాడు. గోపికల ఇండ్లల్లో వెన్నంతా తిని తన ఇంటికి వచ్చి ఏమీ తెలియని వానిలా తల్లి దగ్గరకు చేరి అటు ఇటు తిరుగుతూ అమ్మా బువ్వ పెట్టమని అడుగుతాడు. మరియు కృష్ణుడు గోప కుమారులతో కలిసి రకరకాల ఆటలు ఆడసాగాడు. తనను ఈడు బాలకులతో కూడి ఆడుకునేటప్పుడు మీరు
తన ఈడు బాలకులతో కూడి ఆడుకునేటప్పుడు మీరు ఆవులు, నేను ఆబోతునని రంకెలు వేస్తూ పరుగు పెడతాడు. నేను రాజును, మీరు భటులు, నేను చెప్పిన పనులు చెయ్యాలి అంటూ వారికి పనులు చెప్పేవాడు. నేను దొంగను, మీరు ఇంటివారు, మీరు ఇప్పుడు నిద్రపోవాలని చెప్పి వాళ్ళు కళ్ళు మూసుకోగానే వాళ్ళ సొమ్ములని తీసుకొని పోయి దాక్కుంటాడు. నేను సూత్రధారిని, మీరందరూ వేషధారులని నానా విధాలుగా ఆడిస్తాడు. సందు గొంతులలో దాగుడుమూత ఆటలు ఆడుతాడు, ఉయ్యాలలు ఊగుతాడు, బంతులాట ఆడుతాడు. జారుల వలె, దొంగల వలె వేషాలు వేసుకొని వివిధ చేష్టలు మురిపిస్తూ రకరకాల క్రీడా విన్యాసాలను ప్రదర్శిస్తాడు. కొడుకులలో పరమోత్తముడైన ఆ కృష్ణుడు బాల్య దశను నటిస్తూ లీలలు చేస్తూ ఉంటే ఆ అల్లరి చేష్టలు అంతుపట్టలేని విధంగా ఉండేవి. దొంగ వలె అల్లరి పెడుతున్న ఆ చిన్న కృష్ణుని ఆగడాలకు గోపకాంతల సహనం నశించిపోగా వారంతా యశోదదేవి వద్దకు వచ్చి ఇలా చెప్పనారంభించారు. గోపికలు శ్రీకృష్ణుని దుడుకు చేతులను యశోదాదేవితో చెప్పుట: అమ్మా యశోద, మా ఇళ్లల్లో బాలింతలు తమ బిడ్డలకు పాలు చాలటం లేదని మొరపెడుతుంటే నీ కొడుకు నవ్వుతూ పరిహాసం చేస్తూ ఆవుల వద్దకు దూడలను వదిలేస్తున్నాడు. ఓయమ్మా, నీ కొడుకు మా ఇంటికి వచ్చి కడవలలోనున్న మంచి కాగిన పాలు తన నోటి పిల్లలకు పోసి త్రాగించి అంతటితో ఆగక మిగిలిన పాల కడవలను పగలగొట్టాడు. అసలు ఆ కుర్రాడికి అదుపు ఆజ్ఞ అంటూ ఏమైనా ఉందా లేదా? తల్లి, మా ఇళ్లలో పాలు తాగడానికి కనిపించకపోతే కోపంతో పసిబిడ్డలను కాళ్ళతో త్రొక్కి చిమ్ముకుంటూ వచ్చాడు. చిన్న పిల్లలు వాళ్ళు కుక్క పెట్టి ఏడుస్తున్నారు. యశోదమ్మ, నీ కొడుకులాంటి బిడ్డడు ఇంకెవరికీ పుట్టడు. ఈ చిన్ని వయస్సులోనే దొంగతనాలు ఆరంభించాడు. ఈ రోజున దొంగతనం చేయడం కోసం మా ఇంట్లో ప్రవేశించాడు. ఉట్టి అందలేదు వాడికి. ఒక రోలు దానిమీద కొన్ని పీటలు దొంతిగా పెట్టి దాని మీదకు ఎక్కాడు. అప్పటికీ కడవలోని పాలు అందలేదు వాడికి. ఆ కడవ క్రింద పెద్దదిగా కన్నం పెట్టి అందులోంచి కారే మీగడ పాలు దోసిలితో పట్టుకొని త్రాగాడు. ఇంత చిన్న పొట్టలో అలాంటి పిల్లాడిని ఎలా మోసి కన్నావమ్మా? అమ్మా, నీ కొడుకు ఆడుకోవడానికి వెళ్ళినట్లుగా వెళ్ళి భయం లేకుండా ఇదిగో వీళ్ళింట్లోనే పెరుగు త్రాగేసి ఒక్క పిసరు ఆ కోడలు మూతికి రాసి వెళ్ళాడు. ఆ కోడలే పెరుగు త్రాగేసిందని అత్తగారు కోడల్ని కొట్టింది. చూడమ్మా, వాళ్ళింట్లో ప్రవేశించి కుండలలో నిండుగా ఉన్న నేతిని తాగి చివరికి ఆ కడవలు తెచ్చి వీళ్ళింట్లో పెట్టాడు. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఎంత పోట్లాట అయిందో తెలుసా? ఇలాంటి తగవులు తెస్తున్నాడు. అమ్మా, దేవతా ప్రతిమల బొమ్మలు వేసి ఉన్న గోడను చూసి నాకంటే దేవుడు ఇంకొకడు ఇక్కడున్నాడు అంటూ పకపక నవ్వి ఆ గోడను ఎంగిలి చేశాడు. ఇదిగో యశోదమ్మ, బాగానే నవ్వుతున్నావు, కానీ ఇంకొకటి విను. మా ఇంటికి వచ్చి వెన్నను దొంగిలించి తింటూ ఉంటే మా చిన్నది మెల్లగా వెళ్ళి వాడిని పట్టుకుంది. అప్పుడు వాడు చేసిన పని ఏమిటో తెలుసా? చన్నుడిసి పట్టి గీరేసి పారిపోయాడు. ముఖం ఇంత చేసి చూస్తున్నావు, కానీ ఇవి పసివాడి చేష్టలేనా చెప్పు? అమ్మ, ఈ ఇల్లాలు తన ఇంటి వాకిట్లో తిరుగుతూ వాడిని పిలిచి నీ పేరేమిటి బాబు అని అడిగితే వాడు చేసిన పని ఏమిటో తెలుసా? దాని పెదవిని కరిచి పరిగెత్తిపోయాడు. చూడమ్మా, నీ ముద్దుల కుర్రాడు పసివాడంటే ఎలా నమ్మేది? ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా చాలా మధురంగా ఉంటుంది మన కృష్ణ లీలలు.